ఓదార్చడానికి వెళ్ళిన చంద్రకి ఓదార్పే మిగిలింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టేజ్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. హలో చెప్పరా నా పులిహోర ఏంటి 5-10 నిమిషాలు వస్తావా? అరే నేను నీ ముందుకు వచ్చాను రా పులిహోర. వచ్చిన తర్వాత 5 నిమిషాలు వస్తా 10 నిమిషాలు వస్తాను కాదు, టైం సెన్స్ ఉండాలి. అర్థం చేసుకున్న పులిహోర త్వరగా. పులిహోర ఒక్కరికి టైం సెన్స్ ఉండదు, టైంకి రారు ఏం చేయరు దరిద్రులు. 10 నిమిషాల్లోకి వస్తారంట. 10 నిమిషాల్లో ఏం చేయాలి? టైం పాస్ చేయాలి. చచ్చ ఈ పులిహోర ఎవరు? బాయ్ ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. ఆ పులిహోర రాడు. నువ్వు పడినప్పుడు వాడిని బాగా వెయిటింగ్ చేయించావుగా, నువ్వు పడిన తర్వాత నిన్ను వాడు బాగా వెయిట్ చేస్తున్నాడు. వాడు మామూలు పులిహోర కాదు. ఆ పులిహోర రాడు, ఎందుకంటే నా స్కిట్ లో వాడు ఎంట్రీ లేదు. ఒక్క నిమిషం, వాడు ఎవడు వచ్చాడు. వంశం ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నేనే పాపం చేశాను? ఎందుకు నన్ను దేవుడు ఎలా పుట్టించాడు? ఆడవాళ్ళ ప్రేమ పుట్టడానికి మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళ ప్రేమ అందుకోవడానికి ఆడవాళ్ళు ఉన్నారు. నా ప్రేమను ఎవరు అందుకుంటారు? ఎందుకు అందుకుంటారు? ఓహో, నువ్వు పులిహోర గాడివా? అరే నా పులిహోర, కొన్ని పులిహోరాలకు కొన్ని రోజులు వస్తాయి. నీ ప్రేమను పొందే రోజులు కూడా కొంతమంది ఉంటారా. నువ్వేం బాధపడకురా. అంటే నా జీవితం పులిహోరేనా? బాధలో ఉన్న వాళ్ళని దగ్గర హక్ చేసుకుంటే ఆ బాధ పోతుందని అన్న చిరంజీవి సినిమాలో చెప్పాడు రా. దా నా పులిహోర నిన్ను ఓదార్చి నీ బాధను తీరుస్తుందా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. అరే 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 మస్తు చేసినావు కానీ చల్ చల్ రొమాన్స్ ఆపు. ఇడితే తాలిగట్. ఎవరన్నా మీరు? ఏ జంట కనపడ్డా పెళ్లి చేస్తాం. చల్ తాలిగట్. ఈడ అమ్మాయి కాదన్నా పులిహోర. అరే రాజు, ఒక్కొక్కడు యవనవంతం తిరుగుతాను అర్థమైతే లేదురా. నేను వీడితో తిరగట్లేదన్నా, వీడేదో బాధలు ఉంటే ఓదారుస్తున్నా అన్న అంతే. ఈ తాళి కట్టి జీవితాంతం ఓదార్చుకో అని చెప్తున్నా. నువ్వు మాట్లాడితే తాళి కట్టా ఉంటావన్నా. ఇది తాళి అన్న, తాయెత్తు కట్టడానికి. అన్న నీకు దండం పెడతా అన్న, వాడేదో బాధలు ఉంటే ఓదారుస్తున్నా అన్న. నాది పరుగుల కుటుంబం అని అర్థం చేసుకో అన్న. అబ్బో, వీని పార్కు తీసుకొచ్చినప్పుడు అర్థమైంది నువ్వు ఎంత పరువు గల కుటుంబంలో పుట్టినావు అని. బాగా నకరాలు చేస్తున్నావా? నాకే చెప్తున్నా. చల్ తాలిగట్. అరే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా పులిహోర. నువ్వైనా చెప్పరా వాళ్ళకి. న్యాయం ఏదో అన్యాయం ఏదో వాళ్ళకి బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు నా పులిహోర? విషయం చెప్పంటే న్యాయం అన్యాయం మాట్లాడుతున్నావేంట్రా? నీకు దండం పెడతా అన్న. ఏం రాబోయ్ డైలాగులు చెప్తున్నావు? తాలిగట్టు. చాకిరా బాయ్ చాకి. నీకు దండం పెడతాను. ఇన్ని తాళికట్టి నేనే చేసుకోవాలన్న ఈ పులిహోరని. పూజ చేసుకో, ఓదార్చుకో, పండగ చేసుకోరా బాయ్. అరే నీకు దండం పెడతాను. అది పరుకుల కుటుంబం, నీకు దండం వదిలే అన్న. నన్ను కడతావా కట్టా? ఏందన్నా ఇది? అర్థం లేకుండా మూర్తన్నకు చెప్తా నేను. మస్తు చెప్పినావు కానీ చల్ చల్తీ. అరే అరే రాజు, ఎన్ని ముళ్ళు వేసినా చూడరా బాయ్. అరే అన్న 2 ముళ్ళు వేసినాడా? ఏమరా ఒక్క ముడి మీ అయ్య చేస్తారా? దింపుతా. ఈ పులిహోర గారికి 3 ముళ్ళు అవసరమా అన్న? ఎవరికైనా 3 ముళ్ళు వేయాలి. దింపుతా కట్టు. ఏందన్నా అసలు కర్త ఇది లేకుండా అర్థం లేకుండా మాట్లాడుతున్నారంటే పులిహోర పనులు. అరే రాజు, వీడియో తీరా బాయ్. వీడియో ఎందుకన్నా? చెప్తాను రా బాయ్, లోకం మీద నీలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వీడియో తీసి ఫేస్బుక్ లో పెడితే మస్తు లైకులు పడతాయి నీకు. అరే నీకు దండం పెడతానన్నా. నేను ఇప్పటివరకు మా ఊర్లోనే ఎవరికి సరిగా తెలియదన్నా. ఈ ప్రపంచానికి తెలియడం అవసరమన్నా? నేనేమన్నా సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నామన్నా? నువ్వు నీకు దండం పెడతాను వద్దా? అబ్బో, నువ్వు చెమ్మక్ చంద్ర రా. నువ్వు కూడా తెలవాలా లోకం మొత్తానికి. వీడియో తీసినారా బాయ్? హ్యాపీ మ్యారీడ్ లైఫ్, పిల్ల పాపలతో సల్లాగుండు. ఏం మాట్లాడుతున్నావురా నా పులిహోర? నా చేత పాప పని చేయించి పిల్ల పాపాలు అంటావేంట్రా? అర్థం లేకుండా మాట్లాడుకో. వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్ లో చేస్తారు. ఆ తాళి తీసేసి ఇంటికి వెళ్ళిపో. ఒక్కసారి భర్త తాళి కట్టిన తర్వాత తీయకూడదు. నీకు దండం పెడతా, ఒకసారి తాళి తీసేయరా. మెడలో ఒకసారి తాళి పడిన తర్వాత మన ఇద్దరం ఒకరికొకరు తోడు నీడ. లంక నాడేం కాదు, దానికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? ముందు తాళి తీరా. నాది పరుగుల కుటుంబం, నీకు దండం పెడతా తీసేరా. నాది పరుగుల కుటుంబమే. XXX సోప్లా. XXX రా నువ్వు, XXL రా నువ్వు. చెప్తే అర్థం చేసుకోవట్రా నా పులిహోర. ఏమ్రా
మజాకట్ చేస్తున్నావా అన్నా నేను చెప్పేది మీకు అర్థం అన్నయ్య, అవ్వట్లేదన్నా. మీరు వెళ్ళగానే మళ్ళీ తాళి తీసేయమంటాడు. అందుకే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీరే దగ్గరుండి జరిపించండి అన్నయ్య. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? అబ్బా చిన్న మొల్లి మరి నీకు తెలియదు. అరే రాజు పెళ్లి తర్వాత ఏందిరా శోభనం. గదేతాన్ని శోభనం వాడుతో అన్నా నీకు దండం పెడతా అన్నా, నీకు పులిహోర పనులు చేయకన్నా. నువ్వు ప్లస్ లో కరెంట్ పాస్ కాదన్నా, తీసి కొట్టేస్తుందన్నా. అరే వాళ్ళ దగ్గర ఎర్తింగ్ ఉన్నదిరా భయ్. ఒరే నీ ఎర్తింగ్ పాడుగాను, నేను చెప్పేది ఎందుకన్నా అర్థం చేసుకుని దండం వదిలే అన్న ప్లీజ్. ఏమ్రా మజాకట్ మాట్లాడుతున్నావు, నకరాలు చేస్తున్నావా? ఏయ్ అరే లోపల చల్. నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయేవారికి ఇక్కడనే ఉంటా. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. అరే నీకు దండం పెడుతున్నావు, ఇచ్చిన ఫీలింగ్ చాలా రా. మనం ఒక కాంప్రమైజ్ కొద్దాం రా నా పులిహోర. నో కాంప్రమైజ్, ఓన్లీ లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ ఎందుకురా? లైట్స్ ఆన్ కావాలా? ఏమ్రా ఎపిసోడ్ కంప్లీట్ కాకముందే బయటకు వస్తున్నావు, నకరాలు చేస్తున్నావా? అన్నా, మీకు దండం పెడతా అన్నా, ప్లస్ లో కరెంట్ పాస్ కాదన్నా, ఫీజు కొట్టేస్తుందన్నా. మాకే ఎదురు చెప్తున్నావు. ఏంద్రా సూపు, ఏంద్రా సూపు, ఏంద్రా సూపు. నీకే చూపిస్తా బంగారు కోటు. అరే వీడేంద్రా బాయ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ గంటలకే పాడు డాన్స్. నేను కూడా ఐటమేరా. ఇందాక నుంచి చెప్తే అర్థం కాదరా మీకు? ప్లస్ లో కరెంట్ పాస్ కాదరా, ఫీజు కొట్టేస్తుందిరా అని అర్థం చేసుకోరేంట్రా? అంటే నువ్వు నేను ప్లస్, నువ్వు ప్లస్, మరి వాళ్ళు ఎర్తింగ్. మరి ఇప్పుడు మీ పరిస్థితి? ఏ పరిస్థితి ఉంది? మేమిద్దరం, మీరు నలుగురు కలిసి శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. మీకు ఇలానే కరెక్ట్ దా చెల్లె. రాక పద. సో మీరు ఇచ్చిన ట్విస్ట్ మన జడ్జెస్ కి నచ్చిందా లేదా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు గారు. చంద్ర బాగుంది స్కిట్. నేను ఇది లాస్ట్ లో డ్రామా చేస్తున్నామేమో అనుకున్నా, నిజంగానే తేడా అనమాట. నువ్వు కూడా ఆ క్యారెక్టర్ గా బాగుంది, మంచి ఫినిషింగ్ ఇచ్చావు. ఏంట్రా ఇట్లా అన్నాడు ఇతను అనుకున్నాను, కానీ ప్లస్ అని గుడ్, చాలా బాగుంది. అంటే ఎక్కువసేపు లేదు, చాలా క్రిస్పీగా 5 minutes లో అయిపోయినట్టు. 5-6 minutes లో బ్యూటిఫుల్ చేశారు, చాలా బాగుంది. అందరు బాగా. రోజా గారు. సతీష్ బాగా చేసావు. ఓ తెగ వంకర్లు తిరిగిపోతూ నిన్ను ఓదార్దామని వస్తే చంద్రానే బుక్ చేసేస్తావు నువ్వు. ఫైనల్ గా బాగుంది, కలిసి శ్రమిద్దాం, ప్రగతిని సాధిద్దాం అంటే ఎక్స్పెక్ట్ చేయండి ట్విస్ట్ బాగుంది.